ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాలంటూ ప్రైవేట్ హాస్పిటల్ సమ్మె చేస్తున్నాయని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మె చేస్తున్న కనీసం ఆ నెట్వర్క్ ఆసుపత్రులతో మాట్లాడి సేవలు కొనసాగించేలా చేసే నాయకుడే లేడని విమర్శించారు. రాష్ట్రంలో వైద్యాన్ని గాలికి వదిలేసిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆరోగ్యశ్రీని మీరు మా బకాయిలు ఇవ్వండి అని చెప్పి విజయవాడలో కనీసం 1000 మందికి తక్కువ కాకుండా డాక్టర్లు ప్రైవేట్ డాక్టర్లు వెళ్ళి ధర్నా చేశారు. నిన్ననే కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడి కూర్చోబెట్టి గౌరవంగా ఇదిగో సమస్య ఇది, ప్రభుత్వం తరపున మేము ఇది అనుకుంటున్నాం, మీరు ఈలోపు సేవలు ఆపొద్దు అని చెప్పే నాదుడే లేదు ఈ గవర్నమెంట్లో. తండ్రి దుబాయ్లోని కొడుకేమో ఆస్ట్రేలియాలో తిరుగుతాడు, ఇక్కడ పట్టించుకున్నవాడు లేడు. 3000 కోట్లు పత్రికల్లో చూశారు, 250 కోట్ల రూపాయలు ఏదో రిలీజ్ చేశామని. ఎవరిని అడిగినా, ఏ ఆసుపత్రిని అడిగినా మాకు రాలేదు అంటున్నారు. మరి పేపర్ల మీద రిలీజ్ చేశారా? అనారోగ్యాలు మొదలుకొని పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ వరకు ప్రబలుతున్నాయి కదా. దీని మీద మీ ప్లాన్ ఏంటి? లేకపోతే మీరు ఇంకోటి చెప్పండి, అనౌన్స్ చేయండి. మేము ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసాం కాబట్టి ప్రజలందరూ ఏమనుకోవద్దు, మీరు బతికి ఉండాలనుకుంటే మీ తిప్పలు మీరు పడండి అని అనౌన్స్ చేస్తారంటే చేయండి. హాస్టల్లో పిల్లలకి తాగునీరు ఇవ్వకపోతే వాళ్ళేమో కామెర్లు వచ్చి చచ్చిపోతారు. ఇంకో గ్రామంలో ఊరు మొత్తం మీద ఎందుకు చనిపోయారో తెలియదు, నీళ్లు కలుషితమో గాలి కలుషితమో 45 మంది చనిపోయారని గుంటూరు జిల్లాలో వార్తలు వస్తాయి.